హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో అసెంబ్లీ మండలికి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 5 నెలలకు సంబంధించి కూటమి సర్కార్ బడ్జెట్ని అమల్లోకి తీసుకొచ్చింది. దానికి సంబంధించి బడ్జెట్కి సంబంధించినటువంటి ఎలకేషన్స్ ఏ శాఖలకు ఎంతెంత కేటాయించాల్సినటువంటి అంశం పైన ఇప్పటికే కూటమి సర్కార్ వివరణ ఇస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక భావనలో కూడా కూటమి ఉన్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాలను కూడా జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన గలమెత్తామని చెప్పేసి పలుమార్లు వైసీపీ నేతలు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ అంశం మీద కోర్టుకు వెళ్తూ వచ్చారు వైసీపీ నేతలు. కోర్టుకు వెళ్ళి అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వచ్చినటువంటి అంశం కూడా మనకు తెలిసింది. అయితే మండలిలో మాత్రము వైసీపీ గట్టిగా తన వాయిస్ని అయితే వినిపిస్తూ వస్తుంది. వాళ్ళకి బలంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, వాళ్ళకు బలంగా ఉన్నటువంటి సభ్యులతో మండలిలో మాత్రము కొట్లాడుతూ వస్తున్నారు ఇటు కూటమి సర్కారుతో. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద సస్పెన్షన్ వేసి లేదంటే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందా? అలాంటి రద్దు చేయడానికి కూటమి సర్కార్ అడుగులు ఏమన్నా వేస్తుందా? రద్దు చేస్తే ప్రతిపక్షం లేకపోతే అసెంబ్లీ పనితీరు ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉండబోతుంది? ఈరోజు ఈ అంశం మీద రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి ఈ రద్దు అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్కాట్ చేసిన దగ్గర నుంచి ఒక వార్త అయితే విపరీతంగా చక్కర్లు కొడుతుంది. రద్దు చేసే అంశము ఇటు స్పీకర్కి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే ఇది మళ్ళీ గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లి గవర్నర్ అనుమతి తీసుకొని గవర్నర్ ప్రతిపాదించిన తర్వాతే రద్దు అనే అంశం ఉంటుందా? మొట్టమొదటి అంశం ఈ అసెంబ్లీ స్పీకర్కు ఉన్న అధికారాలు. అసెంబ్లీకి సభ్యులు వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చా, శాసనసభ రద్దు చేయొచ్చా అనే చర్చ ఎక్కువ నడుస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా నడిచింది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2.5 సంవత్సరాల పాటు శాసనసభని బాయ్కాట్ చేశారు. వారు తనను అవమానించారు, తన కుటుంబ సభ్యులు అవమానించారు. తిరిగి గౌరవప్రదంగా ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ఆయన బాయ్కాట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇదే సన్నివేశం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేరుతో కాదు కానీ మాకేం అవకాశం లేదు, నేను నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోతానని చెప్పి బాయ్కాట్ చేసి దాదాపు 1.5 years 2 years ఆయన కూడా శాసనసభను అనధికారికంగా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినాడు. పాదయాత్రతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఆ సందర్భంగా కానీ ఇప్పుడు కానీ ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఇట్లా చర్చ నడిచింది. ఏమని, సభకు రాకపోతే వాళ్ళు శాసనసభ రద్దు చేయాలి, కనీసం జీతం ఇవ్వకుండా ఉండాలి, ఇట్లాంటి చర్చ రానప్పుడల్లా జరుగుతుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాస్త మీడియా ఉత్సాహం ఎక్కువ కాబట్టి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా విభేదించే మీడియా బలంగా ఉంది కాబట్టి వాళ్ళ అత్యుత్సాహాన్ని అంతా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకరైనా శాసనసభకు పోవాలని మనం అందరూ కోరుకుంటాం. సమాజంలో పనిచేసే క్రియాశీలకంగా ఉండే వాళ్ళు ఎవరినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు మినహాయించి, డైరెక్ట్ గా పార్టీ అభిమానులు కూడా కాదు, ఆయన పార్టీ డైరెక్టర్స్ లీడర్స్ తప్ప మిగతా ఎవరైనా పోతేనే బాగుంటుంది అని కోరుకుంటారు. నేను కూడా పోవాలని అనుకుంటాను. పోవాలి, మైక్ అడగాలి, ఇవ్వలేని పక్షంలో బయటకు వచ్చి వాకౌట్ చేసి తను చెప్పదలుచుకుని చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఇది ఒక ప్రాసెస్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాలని మనం కోరుకుంటాం. అయితే రియాలిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోతే శాసనసభ సభ్యత్వాలు రద్దయిపోతాయా? సరే, ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ జరిగినా కూడా, మళ్ళీ ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఆయన గెలుస్తాడు. కానీ మిగతా 10 మంది పరిస్థితి కాదు కదా. అంటే ఇట్లా వాళ్ళు ఏమైనా కంగారు పడిపోతారా? అంటే ఇట్లా శాసనసభ సభ్యత్వం రద్దు అయిపోతుంది అనుకుంటే వాళ్ళు ఏమైనా కొంతమంది వస్తారా? ఇట్లాంటి ఒక టాక్టిక్స్ నడుస్తా ఉంది. నాకున్న అంటే సమగ్రంగా నేనేమి శాసనసభ రూల్స్ అని చదివేయలేదు, కానీ నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ప్రతిపక్ష హోదాకి అర్హతలు, అదేవిధంగా శాసనసభ సభ్యత్వం రద్దుకు సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండింటికి సంబంధించి మనం ప్రాథమికంగా పరిజ్ఞానం తీసుకున్న సాంప్రదాయం రెండు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి 10% అయితే అవసరం లేదు నాకున్న అవగాహన. నిజంగా 10% అవకాశం ఉంటే 10% ఉండాలనేది రూల్ అయితే సాంప్రదాయం అదే రూల్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టుకి వెళ్ళాడో, కోర్టు సమన్స్ ఇచ్చింది అసెంబ్లీ కార్యదర్శి, దీనికి ఆన్సర్ చేయలేదు. ఒకసారి ఇచ్చారు, ఇంకా ఏం ఆన్సర్ చేయలేదు, రెండోసారి ఇచ్చినట్టున్నారు. మరి ఈజీగా అనౌన్స్ చేసేవచ్చు కదా, ఆన్సర్ చేసేవచ్చు కదా. 10% ఉండాలంటే ఆయనకి 10% లేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పలేదంటే రూల్లో లేదనేది అర్థం. ఒక అంశం, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 2 అంశాలు. ఒకటి సాంప్రదాయం ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది. శాసనసభ రద్దు అంటే డిస్క్వాలిఫై చేయడం, అనర్హత వేటు వేయడం.
ఉమ్, అంటే శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని అనర్హత వేటేయడం. అనర్హతకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉమ్, అనర్హత ఏ పరిధిలో వేస్తారు? ఫస్ట్ అనర్హత ఎక్కడ వేస్తారంటే, ఒక పార్టీ తన పార్టీ తరపున గుర్తు తరపున ఎన్నికైన వ్యక్తి విప్పు జారీ చేయబడి ఉమ్, ఆ విప్పును ఉల్లంఘించినప్పుడు అనర్హత పిటిషన్ వేయబడదు. ఓకే. అంటే ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉమ్, లేదా తెలుగుదేశం పార్టీలో కూటమి 150. దీంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు శాసనసభలో గవర్నర్ తీర్మానానికి అనుకూలంగా జరిగే ఓటింగ్ లో మీరు పాల్గొనాలి, మరియు ఓటు అనుకూలంగా వేయాలని విప్పించారనుకోండి, ఉమ్, దానికి భిన్నంగా ఓటేస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి తన గ్రూప్ లో శాసనసభ పక్షంలో ఇచ్చినా డిస్క్వాలిఫై అయిపోతారు. ఉమ్, అదేవిధంగా అనర్హత 2 లేదా 2 ఏళ్లు ఆ పైపడి జైలు శిక్ష లాంటిది పడితే వారు కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు స్పీకర్ గారు. ఇది ఉంది తప్ప డిస్క్వాలిఫికేషన్ లో శాసనసభకు రాకపోతే, ఉమ్, లేదా ఇన్ని రోజులు రాకపోతే ఇన్ని రోజులు రాకపోతే ఉమ్, డిస్క్వాలిఫై చేయొచ్చు అని ఎక్కడ శాసనసభ రూల్స్ నాకు తెలిసి లేదు. ఓకే. శాసనసభ రూల్స్ లో ఇన్ని రోజులు రావాలని, ఇన్ని రోజులు రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అని రూల్స్ లో లేవు. అంటే లేని దాన్ని స్పీకర్ అమలు చేస్తాడు. రూల్స్ లో లేని ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఒక పాయింట్ ని చూడాలి. ఇక్కడ ఎక్కడా కూడా స్పీకర్ కి సంబంధించి ఆయన డిస్క్వాలిఫికేషన్ లేదు. ఒక లెటర్ ని తీసుకొచ్చారు, ఆ 11 మంది వైసీపీ నేతల పేర్లు తీసుకొచ్చి గవర్నర్ దగ్గర ఇచ్చి, వీళ్ళు ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి నేతలు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి అక్కడ మేము ఇస్తామన్నాం, మైకులు ఇస్తామన్నాం, వాళ్ళకి ఏవైతే ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి సమయం ఉంటుందో, వాళ్ళు మాట్లాడాల్సిన చర్యలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మేము ఇస్తామన్నాం. అయినా వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు కాబట్టి, అయినా వాళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి, దీని మీద మీ గవర్నర్ మీకుండేటువంటి పవర్స్ తో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ ఒక లేఖని గవర్నర్ కి పంపారని చెప్పేసి ఇక్కడ ప్రధాన వాదన. నాకున్న అవగాహన మేరకు గవర్నర్ అసెంబ్లీ వ్యవహారాల్లో సర్వోన్నత అధికారం స్పీకర్కే ఉంటుంది. ఓకే. స్పీకర్ ని ఆదేశించే అధికారం కోర్టులకు లేవు, ఎవరికీ లేవు. ఉమ్, స్పీకర్ సర్వోన్నత అధికారం. ఉమ్, గవర్నర్, మనం ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక ఇది చర్చ నడిచింది. గవర్నర్ ఇది అపాయింటెడ్ అథారిటీ కాబట్టి ఆయన అనుమతి తీసుకోవాలి. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు స్కిల్ కేసు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆయన కేసును కొట్టేమని పిటిషన్ వేశారు కోర్టులో, స్క్వాష్ చేయమని. దాని రిలేటెడ్ గా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ అపాయింట్ చేసేది ఎమ్మెల్యేని కాదు, మంత్రుల్ని. అంటే గవర్నరే, అంటే శాసనసభ పక్షం ఒక నాయకుడిని ఎన్నుకుంటే సంపూర్ణ మెజారిటీ, సాధారణ మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నర్కి ఇస్తారు. గవర్నర్కి ఇచ్చిన తర్వాత ఆ శాసనసభ నాయకుడిని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన అపాయింట్మెంట్ చేయొచ్చు, కానీ నన్ను చేయలేడు ముఖ్యమంత్రిగా. శాసనసభలో మెజారిటీ వచ్చిన తర్వాత ఆ మెజారిటీ పక్ష నాయకుడిని మాత్రమే చేయాలి. ఎవరికి మెజారిటీ రాని పక్షంలో గ్రూప్ లీడ్ పార్టీ, అప్పుడు ఆయనకి విశేష అధికారులు, అది కూడా గ్రూప్ లీడర్కే నాకు బుద్ధి పుట్టిన చేయండి. కాబట్టి అపాయింట్ అథారిటీ ఈజ్ ఆయన ముఖ్యమంత్రిని ఎవరో నియమిస్తారని కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ముఖ్యమంత్రిని మంత్రులే ఆయన నియమిస్తాడు, అంటే ఆయన పేరుతో జరుగుతుంది. కానీ ఎమ్మెల్యేని ఎన్నుకునేది ఆయన కాదు, ఎమ్మెల్యే విధి నుంచి ఆయన కాదు. కాబట్టి నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు గవర్నర్ కి దీంట్లో జోక్యం ఉండదు, ఆయన పరిధిలో లేని అంశం కాబట్టి గవర్నర్ వరకు వెళ్ళదు. కాబట్టి శాసనసభ స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. కానీ డిస్క్వాలిఫికేషన్ అనేది మనం మాట్లాడుతున్నాం కాబట్టి, డిస్క్వాలిఫికేషన్ కి ఎక్కడా కూడా ఇన్ని రోజులు సమావేశంకి హాజరు కావాలని, కాకూడదని, కాకపోతే ఇలా అని ఎక్కడా నిబంధన లేదు. లేని అధికారాన్ని స్పీకర్ గారు, స్పీకర్ సర్వోన్నతాధికారి, నో డౌట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సర్వోన్నత చీఫ్ జస్టిస్. కానీ నిబంధనలకు భిన్నంగా ఆయన తీర్పు ఇల్లాడు కదా. విశేష అధికారాలు అంటే నా బుద్ధి పుట్టిన అధికారం కాదు. ఇప్పుడు గవర్నర్, ఇప్పుడు ఉదాహరణ మీరు కావాలంటే శాసనసభ మీరు నడక చూడండి. ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ ఎవరు అల్లరి చేస్తుంటారు కదా, గొడవ చేస్తుంటారు శాసనసభలో. స్పీకరు 10 మంది సస్పెండ్ ఆయన అంటాడా? అనడు. కాబట్టి చూడండి మీ ప్రొసీడింగ్స్ లో స్పీకర్ ఏం చేస్తాడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి చెప్తాడు, ఈ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు శాసనసభలో మూవ్ చేయమంటాడు. ఏది సస్పెన్షన్ మూవ్ చేయమంటాడు, మోషన్ మూవ్ చేయమంటాడు. మూవ్ చేసిన తర్వాత శాసనసభ పర్మిషన్ అడుగుతాడు. శాసనసభలో అందరూ అంగీకరిస్తేనే, అంటే మెజారిటీ అంగీకరిస్తేనే ఉమ్మవుతారు. అంటే అర్థం ఏంటి? శాసనసభ్యులను సస్పెండ్ చేసే విషయంలో కూడా శాసనసభ నిర్ణయిస్తుంది, అంతే తప్ప శాసనసభ స్పీకరు మీరు అల్లరి చేస్తున్నారు వెళ్ళిపోండి అని అనేది లేదు. అదే అనుకుంటే ఈ మూవ్ చేసేది ఎందుకు శాసనసభలో? అదే శాసనసభలో ఒక 10 మంది సభ్యులను సస్పెండ్ చేస్తామంటే శాసనసభ అంతా సస్పెండ్ చేయడానికి వీల్లేదని మన చీఫ్ విప్ జారీ చేసినటువంటి, శాసన వ్యవహారాల శాఖ మంత్రి జారీ చేసినటువంటి తీర్మానం వ్యతిరేకించారు అనుకున్నాం. అప్పుడు స్పీకర్ ఏం చేయలేడు. కాబట్టి స్పీకర్ అయినా ఎవరికైనా విశేష అధికారులు విత్ ఇన్ ద రూల్స్. కాబట్టి నాకున్న అవగాహన వరకు, నేను మొత్తం శాసనసభ వివరాలు అన్ని చదవలేదు, కానీ
నాకున్న ఒక శాసనసభలో సస్పెన్షనే శాసనసభ ఆమోదం తీసుకొని చేసినప్పుడు శాసనసభ ఒక సభ్యుడి అనర్హతని డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విపులంగా చేయకుండా జైలు శిక్ష పడకుండా ఇట్లా అవ్వకుండా ఎట్లా చేయగలరు అంటే ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు దీని మీద మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉంది సార్. ఖచ్చితంగా ప్రజాబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అసెంబ్లీకి సంబంధించి ఏదో ఒక టైం పీరియడ్లో ఇన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కనీసం వాళ్ళు ఇంత టైం స్పెండ్ చేయాలనో, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడా కూడా అసెంబ్లీ గేట్ దొక్కిన పరిస్థితి కూడా ఇక్కడ కనపట్లేదు. కేవలం ప్రమాణ స్వీకార సమయంలో వచ్చారు, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. సో ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు అసలు అసెంబ్లీని టచ్ అయిపోతే అసెంబ్లీ రూల్స్ కు భిన్నంగా వాళ్ళు ఉన్నట్టే కదా. అలాంటి క్వాలిఫికేషన్స్, అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొని కూడా రద్దు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది నైతికత వేరు, రూల్స్ వేరు. మనం ఇప్పుడు మీరు ప్రశ్న అంతా నైతిక విలువల కింద వస్తుంది. అంటే ఒక శాసనసభ్యుడు బాధ్యత కదా, ఒకసారి శాసనసభ ఎన్నికైన తర్వాత శాసనసభకి వెళ్ళాలి, హౌస్ కమిటీలో ఉండాలి, క్వశ్చన్స్ చేయాలి, వినాలి, శాసనసభ ప్రొసీడింగ్స్ పాటించాలి. ఇవన్నీ కూడా సాంప్రదాయం, అవన్నీ కూడా బాధ్యత. నైతికంగా ఒక సభ్యుడి యొక్క బాధ్యత. రూల్ ఏంటి అంటే ఎగ్గొట్టడం రూలా అంటే ఎగ్గొట్టడం కూడా రూల్ లేదు. ఇదేదో కొత్త పరిస్థితి. ఇప్పుడు మనకు భారతదేశ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఇది లేవు. అంటే శాసనసభ నేను రాను అని చెప్పేది లేదు. మనకన్నా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా రావడం మొదటి సభకు పోయినాడు. ఆ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడికి కొద్ది నేను రానంటున్నాడు. అది చర్చనీయాంశం అవుతుంది. కానీ అశోక్ గారు బేసిక్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. ఉదాహరణకు మనకు నందమూరి తారక రామారావు గారు శాసనసభను బాయ్కాట్ చేశాడు. నేను ప్రజల్లోకి వెళ్ళిపోతాను, ప్రజా తీర్పుతో వస్తానన్నాడు. అప్పుడు ఎందుకు శాసనసభ స్పీకర్ అనర్హత పిటిషన్ వేయలేదు? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, అప్పుడు ఒక సమస్య వచ్చింది. అప్పుడు పెద్ద సమస్య రాకపోయినా కొంత చర్చనీయాంశం అయింది, అయిపోయింది. ఆయన శాసనసభ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు మన అసెంబ్లీకి మన మహాపాదయాత్ర, ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చాపురం మన మన చేవెళ్ళ టు ఇచ్చాపురం చేసినప్పుడు ఆయన శాసనసభ పోలేదు కదా. అవును, ఆయన బాయ్కాట్ చేసి కూడా ఆయన మన రాష్ట్రంలోనే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎపిసోడ్లు ఉన్నాయి. కొత్త ఎపిసోడ్ కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో వెళ్ళలేదు, దాదాపు 1.5 years. చంద్రబాబు నాయుడు గారు 2.5 ఏళ్ల పాటు వెళ్ళలేదు. అయితే వాళ్ళు ఏం చెప్తారు, మా శ్రీమతి గారిని మమ్మల్ని అవమానించారు కాబట్టి మా శాసనసభ్యులంతా వస్తారు, నేను వ్యక్తిగతంగా దీన్ని తీసుకుంటాను కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తాను, ఇవన్నీ చెప్తాను, మళ్ళీ తిరిగి మంచి సభగా మార్చుకొని ముఖ్యమంత్రిగా వస్తాను అని చెప్పి ఆయన సవాల్ చేశాడు, శాసనసభలో చెప్పాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా శాసనసభలో చెప్పలా, బయట చెప్తాను నేను రానని. శాసనసభలోనే చెప్పాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగాని ఈ సభలో అడుగు పెడతానన్నాడు. అదేమి హక్కు కాదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడాలి సార్ మనం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేశారు, ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేయాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉన్నటువంటి 24 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు తరచుగా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అక్కడ అచ్చెన్నాయుడు దాన్ని లీడ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళట్లేదు కదా, అదే పాయింట్. అది కూడా నైతిక అంశమే. ఉదాహరణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మాట అన్నారు. సరే, మా చంద్రబాబు నాయుడు గారు రాలేదండి, శాసన మండలి ఏదో జరిగినట్టుంది ఆ చర్చ. మా చంద్రబాబు గారు ఈ ప్రత్యేక పరిస్థితి అనేది సమాజం కూడా గౌరవించింది ఆయన్ని, కానీ రూల్స్ గౌరవించు. ఉదాహరణకు నన్ను అవమానించారు అంటే సభ బాయ్కాట్ కాదు కదా, స్పీకర్ కంప్లైంట్ చేసుకుని పరిష్కరించుకోవాలి కదా. అనుమానించారు అందరూ బాయ్కాట్ చేయలేరు కదా. దాని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి, మిగతా సభ్యులు రావచ్చు కదా అంటారు. ఓకే అంటే పర్మిషన్ ఇస్తున్నారా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రాకపోతే పర్వాలేదు కానీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రూల్స్ వర్తిస్తాయో, ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ మంత్రులకి సమయంలో కొంత ప్రొవిజన్స్ ఉంటాయి, వాళ్ళ హద్దులు మాట్లాడినప్పుడు. అంతే తప్ప ముఖ్యమంత్రి నుంచి సాధారణ సభ్యులకు ఏ రూల్స్ సభ్యుడిగా ఉన్నప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి, ఆయన నాయకుడు, ప్రజానాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన రాకపోతే పర్వాలేదు కానీ మిగతా 10 మంది మీద యాక్షన్ తీసుకుంటారు. అది కుదరదు. ఈ హాజరు అవ్వడం, హాజరు కాకపోవడం, ఇట్లాంటి రూల్స్ విషయంలో నాయకుడికి ఏదైతే వర్తిస్తాయో సభ్యుడికి అదే వర్తిస్తాయి. కానీ ఒక డిబేట్ కి అవకాశం తెలుగుదేశం ఇస్తాం. ఏమని, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినా సభ్యులు వస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయినా సభ్యులు రావచ్చు కదా. చంద్రబాబు గారు వెళ్ళిపోవడానికి లాజిక్ ఏంటి? తనను అవమానించారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి లాజిక్ ఏంటి? ప్రతిపక్ష నాయకుడుగా నన్ను గుర్తిస్తే అంటే మేము ఓట్లు ఉన్నాయి, అన్నిటికన్నా మించి శాసనసభలో మేము ఒకరే కదా అపోజిషన్, మైక్ వస్తుంది మాట్లాడడానికి,
కాబట్టి ఆయన నేను రాను అంటున్నాడు. అంటే ఈయనకి మైకి రాకపోతే మిగతా సభ్యులకు వస్తుందా? ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తిస్తే, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష గ్రూప్ కి ఆయన ఫ్లోర్ లీడర్ గుర్తించారనుకోండి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏదైనా సమయం, ఉదాహరణకు ఫైనాన్స్ బిల్లు జరుగుతుంది కదా అశోక్ గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడను, నా పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్ర గారు మాట్లాడుతూ ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి కూడా ఇవ్వాలి. కాబట్టి సభ్యులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రతిపక్ష హోదాని ఇవ్వడం అంటే పార్టీకి ఇవ్వడమే, గ్రూప్ కి ఇవ్వడమే, పార్టీకి కాదు. ఆ గ్రూప్ లీడర్ కి ఎట్లా వర్తిస్తుందో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది ఒక లాజిక్, ఆయనది ఒక లాజిక్. కాబట్టి ఇదంతా ఎమోషనల్ గా మాట్లాడుకునే విషయాలే తప్ప ఇది ప్రజల్లో తేల్చుకోవాల్సిన విషయాలే. అంటే ప్రజల్లో మీరు ఎన్నుకున్న శాసనసభ్యుడు సరిగ్గా పనిచేయట్లేదు, సభకు రాడు అని ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పి వచ్చే ఎన్నికల్లో ఈ సభ్యులు మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ వీళ్ళు ఎట్నే వేస్తారు, అటు ముఖ్యమంత్రి అయితే తప్ప జగన్ రాడా అని ప్రజల్లో ఎమోషనల్ గా తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ చేయొచ్చు. అయితే ఎప్పుడు సాధ్యం అవుతుంది? అసెంబ్లీ బాగా జరగాలి. అసెంబ్లీ మీద అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తప్ప ఇవన్నీ రావని వాతావరణం రావాలి. ఇవన్నీ నంబర్ ఆఫ్ ఇష్యూస్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడ ఒక ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటే ఇంకొక మంచి అంశమో అది వైసీపీకి అయితే మంచి అంశమే. మండలిలో మాత్రం వైసీపీ చాలా గట్టిగా కొట్లాడుతుంది. ప్రజలకి రావాల్సినటువంటి స్కీములకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యత్యాసాన్ని మీద గట్టిగా మాట్లాడుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అధికారంలోకి వచ్చిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే మండలికి సంబంధించి. అసలు మండలి ఎందుకు ఉండాలి, దాన్ని అసలు రద్దు చేస్తే పోద్దు కదా, ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, దానివల్ల ఆ టికెట్ల కోసం, ఆ ఎమ్మెల్సీ సీట్ల కోసము కొట్టుకోవడము, నేతల మధ్య విభేదాలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు పూర్తిగా ఈ రద్దు చేస్తే ఏ గోళం ఉండదని చెప్పేసి అప్పుడు ఒక బిల్లు కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అది లేకపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం మండలి అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఆయన కూల్చేద్దాం అనుకున్నారో ఇప్పుడు అదే ఆయన కాపాడుతుంది అనుకోవచ్చా? అంటే శాసనసభ మండలికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రద్దుకి ఎందుకు పోయాడు? ఆ రోజు శాసనసభలో ఇదే పరిస్థితి, ఉల్టా అధికారంలో వైసీపీ ఉంటుంది, ఫుల్ మెజారిటీ 151 సీట్లు, శాసన మండలేమో తెలుగుదేశం గ్రిప్ లో ఉంటుంది. ముఖ్యంగా రాజధానికి 3 రాజధానుల బిల్లుకు సంబంధించినప్పుడు వాళ్ళకున్న శాసన మండలికి ఉన్నటువంటి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని, అంటే వాళ్ళు తిరస్కరించే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు, వాయిదాలు వేయొచ్చు, చర్చించవచ్చు. ఆ చర్చించే విశేష అధికారాన్ని ఉపయోగించుకొని దాన్ని ఇన్ టైంలో చెప్పకుండా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. శాసనసభ పెట్టుకునే ప్రయత్నం చేసినారు. అందువల్ల వీళ్ళు మొత్తాన్ని ఈ శాసన మండలి ఆధారం చేసుకుని అడ్డుకుంటున్నారు, అడ్వైజ్ చేయకుండా. కాబట్టి ఈ శాసన మండలి ఉండకూడదనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆ నైతికత వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు? మేము ఎక్కడ అటు అడ్డుకోలేదు కదా. ఇప్పుడు శాసనసభ చైర్మన్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియమించిన వ్యక్తే కదా శాసన మండలి చైర్మన్. ఈ రోజు కూడా శాసన మండలిలో పూర్తి గ్రిప్ ఉంది. మంత్రులు అంతా పోయి కూర్చున్నారంటే వాళ్ళకి మంత్రులకు ఓటు హక్కు ఉండదు. రేపు శాసనసభ మండలిలో ఓటు చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కూడా శాసన మండలిలో ఓటు ఉండదు. శాసన మండలి చర్చ వచ్చినప్పుడు శాసన మండలి సభ్యులు మాత్రమే ఉంటుంది, మంత్రులకి ముఖ్యమంత్రికి ఓటు ఉండదు. పోయి కూర్చోవచ్చు, ఓటు వేయడానికి వీల్లేదు. అట్లాంటి దశ వచ్చినప్పుడు శాసన మండలిలో మేము అట్లాంటి ఉపయోగించుకొని, ఉదాహరణకి ఈ రోజు సోషల్ మీడియాకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వెంటనే బొత్స సత్యనారాయణ అయితే దాన్ని ఒప్పుకోలేదు కదా, అర్జెంట్ మోషన్ కూడా తీసుకోలేదు. అంటే మేము అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, మా నిరసన తెలియజేస్తున్నాం, మేము చెప్పదలుచుకుని చెప్తున్నాం తప్ప మీరాగా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆ నైతికత మాకుంది అంటాడు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు శాసన మండలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వద్దన్నారు, ఈ రోజు కావాలంటే తెలుగుదేశం అనలేదు. ఎందుకంటే శాసన మండలి వద్దని చెప్పే పార్టీలో తెలుగుదేశం రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆ చర్చ ఉంది. శాసన మండలి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర గారు ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు గారు వద్దన్నాడు, అవసరం లేదు ఆ శాసన మండలికి, దానికి ఏదో అనవసరం ఖర్చు అన్నాడు. డిబేట్ ఉంది ఎవరికి వాళ్ళు. ఇది పూర్తిగా తమ రాజకీయంగా ఉన్న డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడే శాసన మండలి వద్దంటారు, కావాలంటారు. దీనికి పెద్ద ప్రయారిటీ ఉండదు. బట్ శాసన మండలి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అంటే అర్థం అలాంటి వాతావరణం మాకు రావాలంటే సంకేతాలు లేదు. కాబట్టి ఆ హోదా ఇస్తే మేము అదే రోల్ శాసనసభలో కూడా పోషిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా అంటాడు. ఓకే, రైట్. ఇంకోటిసారి ఏపీలో ప్రధానంగా ఎన్నికల టైంలో సంచలనం సృష్టించింది ఏదన్నా ఉంటే మహిళలకు సంబంధించిన అదృశ్యాలు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దాదాపు 30,000 మంది పైగా మహిళలు మిస్సింగ్ అయ్యారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, దాన్ని వాలంటీర్లు చేస్తున్నారని చెప్పేసి వీటి మీద ఎక్కువగా చర్చలు జరుగుతూ వచ్చాయి. దాని మీద వైసీపీ కూడా ఖండిస్తూ వచ్చింది. అయితే నిన్న అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, మండలికి సంబంధించి కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అంశాల మీద క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు మహిళలకు సంబంధించిన అదృశ్యాల గురించి కావచ్చు, అలాగే క్రైమ్ రేట్ గురించి కావచ్చు. అయితే వీటన్నిటిని చూసుకుంటే డైరెక్ట్ సాక్షాత్తు హోంమంత్రి గారే క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా కూడా 30,000 మందికి సంబంధించి మహిళల అదృశ్యాలు అంటే మిస్సింగ్స్ జరగలేదు,
కేవలం పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో మాత్రమే జరిగాయి, ఎక్కడా కూడా ఆ నెంబర్ లేదు. దాంతోపాటు క్రైమ్ రేట్కి సంబంధించి గత 5 నెలల్లోనే 7,000కు పైగా మహిళలపైన దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, రేపులకు సంబంధించిన ఘటనలు జరిగాయని చెప్పేసి సాక్షాత్గా హోంమంత్రి గారు అసెంబ్లీలో కావచ్చు, అటు మండలిలో ఒప్పుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలే ఇవన్నీ అని క్లియర్గా అర్థమైపోతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు. ఓకే, మిస్సింగ్ వేరు, ఉమెన్ ట్రాకింగ్ వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. అంటే మిస్సింగ్ అంటే అర్థం ఏంటి? అన్ని రకాలు ఉంటాయి. అంటే కిడ్నాప్లే మాత్రమే కాదు. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు, లేదా ఇంట్లో అమ్మా నాన్న కూడా వచ్చినప్పుడు, పెళ్లిళ్ళు, లవ్ అఫైర్స్, అనేక అంశాల్లో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఆ రోజు 30,000 మంది మిస్సింగ్ కేసులు అనేది నమోదైంది వాస్తవం. కానీ మిస్సింగ్ కేసుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? నాకు పైన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పారని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి వాలంటీర్లే కేంద్రంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంది సరఫరా చేసేస్తున్నారు. మహిళల్ని పక్క దేశాలకు, పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పంటున్నారు అని ఆరోపణ చేశాడు. ఆ 30,000 మిస్సింగ్స్ వచ్చే కేసుల్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా రాంగ్. కానీ ఇప్పుడు ఆ నిజమేంటి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దేశంలో హైయెస్ట్ మిస్సింగ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఉండింది. దీనికి హోంశాఖ చాలా క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా వేలల్లో ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఏం చేశాడు? మిస్సింగ్ కేసులు చెప్పాడు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళని రెస్క్యూ చేసి చెప్పలేదు. దాన్ని ఏమని చెప్పలా. దాన్ని చెప్పకుండా ఒకటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పోయినాడు. ఇక్కడ 2 అంశాలు హోంశాఖ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ బాగా జరుగుతున్నాయి అంటాడు. మిస్సింగ్ రిజిస్ట్రేషన్ ఎందుకు జరుగుతాయంటే 2 కారణాలు. దిశ పోలీస్ స్టేషన్స్ ఉండడం, వాలంటీర్లు ఉండడం. ఎందుకంటే మీకు తెలుసు, జర్నలిస్ట్ గా ఒక మహిళ మన అమ్మాయో మన ఆడబిడ్డో ఎవరినో ఒకరు మిస్ అయితే పోలీసులో కేసు పెట్టడానికి మనం జంకుతాం. అమ్మాయి యొక్క భవిష్యత్తు అనేది ఏమైపోతుందో, రిజిస్టర్ అయిపోతే రేపు పెళ్లిళ్ళు అవన్నీ వస్తాయని. కానీ దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చినప్పుడు ఏమైంది? అంతా మహిళ ఉంటారు ఎక్కడ? దిశ పోలీస్ స్టేషన్ లో. కానీ ఫ్రీగా పోయి ఒక మహిళ తన మహిళ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాలంటీర్లు అందుబాటు ఉంటారు. వాళ్ళు నచ్చజెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేస్తేనే వెతుకులాడతారు, దొరుకుతారు, రేపు భవిష్యత్తును వాళ్ళు అడ్డికేట్ చేశారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో దిశ పోలీస్ స్టేషన్ ఉండడం, అదే విధంగా వాలంటీర్లు ఉండడం, ధైర్యంగా పోయి కేసులు పెట్టారు. అందువల్ల మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం భారతదేశంలో హైయెస్ట్ రికవరీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణం దాన్ని పాజిటివ్ గా కేంద్రం చెప్తే దాన్ని నెగిటివ్ గా 30,000 ఉమెన్ ట్రాపింగ్ అని చెప్పేసాడు. అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అంటే ఉమెన్ ట్రాపింగ్ జరిపిందని నేను అన్నాను. కానీ ఇప్పుడు అనిత గారు చెప్పింది కూడా కరెక్టే. ఉమెన్ ట్రాపింగ్ వేరు, మిస్సింగ్లు వేరు. కానీ అనిత గారు ఒక ఆత్మ పరిశీలన శాసనసభకు చెప్పాలి, లేదా బయట నిజాయితీగా చెప్పాలి. ఆ రోజు కూడా 30,000 కేసులు అనేది ఈ రోజు లాగా మిస్సింగ్ కేసులే. కానీ ఆ రోజు మా కూటమిలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయండి, నిజాయితీగా ఒప్పుకోవాలమే, శాసనసభకు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఏమవుతుంది? ఆ రోజు 30,000 కేసులు ఇది ఉమెన్ ట్రాపింగ్ అయితే ఈ రోజు కూడా అన్ని కేసులు ఆ కింద లెక్క వచ్చేస్తుంది కదా. మిస్సింగ్ కేసులన్నీ ఉమెన్ ట్రాపింగ్ గా మార్చేసినామంటే ఈ రోజు కూడా అదే వస్తుంది. కానీ ఆ రోజు మిస్సింగే, ఈ రోజు మిస్సింగే. ఈ రోజు కూడా రికవర్ జరగచ్చు, ఆ రోజు రికవర్ జరగచ్చు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆ రోజు 30,000 ఏదైతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారో దాన్ని ఒప్పుకోవాలి. ఈ రోజు ఒప్పుకుంటేనే ఈ రోజు ఈ 5,000 7,000 నమోదు, ఇది సహజంగా నమోదైన కేసులుగా ఇది దొరుకుతారని భావించాలి. అట్లా కాకపోతే అదంటే ఇది కూడా ఆయన ఒప్పుకోవాలి. కానీ ఆయన ఒప్పుకుంటాడా, అనిత్ గారు ఒప్పుకుంటారా, ఎన్టీఆర్ కూటమి ఉంటుంది వాళ్ళ ఇష్టం. కానీ ఆ రోజు మాత్రం 30,000 కేసుల ట్రాపింగ్ అనేది ఖచ్చితంగా మిస్కమ్యూనికేట్ చేశారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఆ రోజు మిస్సింగ్ కరెక్టే, ఈ రోజు మిస్సింగ్ కరెక్టే. ఇది సహజంగా జరిగే మిస్సింగ్లు. సహజంగా అంటే మనం ఆహ్వానించడం కాదు. సోషల్ మీడియా రావడం, యూత్ లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రావడం వల్ల వెళ్ళిపోవడం. ఇప్పుడు గతంలో పెళ్లిళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి నచ్చితే కుదరకపోతే ఏం చేస్తారంటే ఇంట్లో ఘర్షణ పడేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, కొట్టించుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చివరికి ఆత్మహత్యలు చేసుకునే రోజులు కూడా చూసినాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటే సాయంత్రం వెళ్ళిపోయి వస్తున్నారు. దీనికి ఇది సోషల్ మీడియా, ఈ తర్వాత సినిమాలో వచ్చిన రాంగ్ ట్రెండ్, సీరియల్ రాంగ్ ట్రెండ్ వెళ్తున్నారు. ఇది కూడా ఒక కారణమైంది. అనేక మల్టిపుల్ కారణాల రీత్యా ఇవి వస్తున్నాయి. రెండోది ప్రజల్లో చైతన్యం వచ్చింది. గతంలో ఒక కేసు పెట్టాలంటే మా అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందని భయపడేవాళ్ళు. ఈ రోజు ఏమవుతుంది? బాధ్యతగా తీసుకుంటారు. మన పోలీస్ కేసు పెడితేనే కదా ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఆ రకంగా అనేక కారణాల రీత్యా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దీనికి కారణం. ఈ రోజు హుందాగా దాన్ని ఒప్పుకోవాలి, అనిత గారు ఒప్పుకోవాలి, కూటమి ఒప్పుకోవాలి, పవన్ కళ్యాణ్. లేకపోతే ఏమవుతుంది? ఆ రోజు 30,000 మిస్సింగ్ అయితే ఈ రోజు 7,000, 5 నెలలకి 7,000 అంటే ఇంకా 5 ఏళ్ళు ఏమవుతుంది? 5 నెలలు దాదాపు
ఫస్ట్ వాళ్ళు 1 year రికార్డును కూడా బ్రేక్ చేసింది. 5 నెలల్లోనే ఆ కేసులు పెరిగి. ఇంకోటి ఈ దిశ చట్టానికి సంబంధించి రద్దు చేస్తామని చెప్పేసి కూడా కూటమి చెప్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు దానికి సంబంధించి కూడా గగ్గోలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్ళు ఉంచకూడదు, అందుకోసమే ఈ దిశ చట్టాన్ని వాలంటీర్లు ఈ వ్యవస్థలన్నింటినీ తీసేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? దిశ చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ గా తీసుకొచ్చినటువంటి చట్టం. అంటే సత్వరం జరిగిపోవాలి. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన ఘటన పైన ఆయన స్పందించాడు అనుకుంటా. నేను దిశ అమ్మాయి పేరు కూడా అంటే ఆ పేరుకి అనుగుణంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. చాలా మంది కొంతమంది పౌర హక్కుల నాయకులు కూడా అభ్యంతరం చెప్పారు. సెల్యూట్ చేస్తున్నాను తెలంగాణ పోలీసులకి ఎన్కౌంటర్ చేసిందని, కానీ అసెంబ్లీలో చెప్పాడు. మామూలుగా ఎన్కౌంటర్లు ఎవరు సమర్థించరు. కానీ అంటే మహిళల పైన అత్యంత దుర్మార్గంగా ఆడబిడ్డల పైన ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఈ వాయిదాలు సంవత్సరాలు పడిపోతే వాళ్ళు రాజీ పడ్డమో సమితి జరిగి వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉంటామని ధోరణి వస్తుంది. వీళ్ళని త్వరగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేసే వారం రోజులు ఎన్కౌంటర్ చేసి పడైనారు, లేదా ఇంకొక 1 నెలలో 2 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాళ్ళు శిక్షించాలి. అప్పుడు చేస్తే మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనేది మాసిపోకుండా భయపడతారు, భయంగా ఉండాలి నేరాలు చేసిన జగన్ గారి కాన్సెప్ట్. అంటే దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది, కానీ అది భారత ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి, ఇంటరప్ట్ చేయాలి. దానికి ఇంకా అది పెండింగ్ లోనే ఉంది. దిశ చట్టం కాలేదు, కానీ దిశ చట్టం చేసిన ఏర్పాట్లు మాత్రం ఫలవంతం. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్. ఇప్పుడు దిశ చట్టం యాడుందంట, దిశ యాప్ ఉంది కదా. మనం వేల మంది లక్షల మంది పిల్లకాయలకి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల తొందరగా ట్రేస్ అవుట్ చేశారు. అంటే యాప్ ఉంది, దిశ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. చట్టం అమల్లో లేకపోవచ్చు, చట్టం ద్వారా వచ్చే ప్రొవిజన్ చాలా వరకు ఇంప్లిమెంటేషన్ వచ్చాయి, దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. వీళ్ళేం చేయాలి, అంత హడావుడిగా చేయడం కుదరదు అనుకుంటే దిశ కాకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, దాన్ని ఇంకొంచెం స్ట్రెంథన్ చేసే పద్ధతిలో ఉండాలి తప్ప దీన్ని మేము రద్దు చేస్తాం అనుకుంటే రద్దు చేసి ఇంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పాలి. చెప్పకుండా ఊరికే రద్దు చేస్తామంటే అది అంత మంచిది కాదు. ఓకే సార్. ఇంకొకటి సార్, ఈరోజు టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత చాలా కీలక మార్పులు కూడా జరిగాయి. ప్రధానంగా చూసుకుంటే టీటీడీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు టీటీడీ చైర్మన్ కీలక నిర్ణయం తీశారు. అయితే ఆ బోర్డు టీటీడీకి సంబంధించిన పథకాన్ని ఉంటున్నాము, ఏదైతే ఆ శ్రీవాణి పథకాన్ని ఉంచుతున్నాం కానీ ఆ ట్రస్ట్ని ఆ బోర్డునే తీసేస్తున్నామని చెప్పేసి కూడా చేస్తున్నారు. మరి దీన్ని తీసేయడం వల్ల, తొలగించడం వల్ల ప్రజల మీద భారం తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? శ్రీవాణి ట్రస్ట్ అనేది ఈ రోజు చేసిన తీర్మానం ద్వారా ఏం మార్పు ఉండదండి. శ్రీవాణి 10,000 రూపాయల టికెట్ ఉంటుంది, 500 రూపాయల టికెట్, 10,000 రూపాయలు డొనేషన్, 500 రూపాయలు, 10,500 రూపాయలు ఒక వ్యక్తి కడితే ఆన్లైన్ లో డైరెక్ట్ గా వస్తుంది. అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే అర్థం ఏమిటంటే దీన్ని సపరేట్ ట్రస్ట్ పెట్టారు. అవునవును. అంటే ఇప్పుడు తిరుమలలో ఏముంటాయి సార్, నంబర్ ఆఫ్ ట్రస్టెస్ ఉంటాయి. అన్నదానం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్, పర్యావరణ ట్రస్ట్, ఇవన్నీ ఉంటాయి. అట్లా టీటీడీ ఒక ట్రస్ట్. టీటీడీ అనే ఒక బ్రాడ్ ట్రస్ట్ కింద ఉప ట్రస్ట్ లాగా ఉంటాయి. అంటే ఆ ట్రస్ట్ కింద వచ్చే డొనేషన్స్ ఆ పర్పస్ కోసం. ఇప్పుడు అన్నదానం అనుకోండి, అన్నదానంకి వచ్చే డొనేషన్ అన్నదానం మీదే ఖర్చు పెడతారు, అది పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు బర్డ్ అనుకో సిమ్స్ ట్రస్ట్ ఉన్నాయి, ప్రాణదాన ట్రస్ట్ అని. ఈ శ్రీవాణి ట్రస్ట్ అని దాన్ని అనవసరం వివాదం చేసి పెట్టారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయకపోతే మనకు విలువ ఉండదు అనుకుని రద్దు చేసినారేమో కానీ దీంట్లో ఒకదాన్ని నేను స్వాగతిస్తున్నాను. అదేంటంటే శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా గుళ్ళు కట్టేవాళ్ళు డబ్బులు ఇచ్చినారు దాన్ని. అంటే సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసి దాంట్లో వచ్చే డబ్బులు దేశవ్యాప్తంగా సంఘాలు ప్రజలు కోరుకునే గుళ్ళు కట్టించారు హైదరాబాద్లో వాటిలో. ఈసారి ఏం చేస్తున్నారు, జనరల్ అకౌంట్ మారుస్తాం అన్నట్టు వస్తా ఉంది. కరెక్ట్ గా ఇంకా తీర్మానం చూడాలి. ఉండి అకౌంట్ కో జనరల్ అకౌంట్ కో అంటే ట్రస్ట్ అకౌంట్ కో మార్చేస్తే ఉంటుందంటే ఆ రూల్స్ పాటిస్తారు. దీంట్లో ఒకదాన్ని నేను యాక్సెప్ట్ చేసేది ఏంటంటే దేశంలో ఆడబడితే ఆడు గుళ్ళు పెట్టడం. హిందూ మతంలో అసలు నమూనా ఆలయం అనేది హిందూ మతంలో లేదు. ఆలయం ఒకటి ఉంటుంది, మన నమూనా ఆలయం ఏంది? జమ్మూ కాశ్మీర్లో ఒక ఆలయం, బొంబాయిలో ఒకటి, అమెరికాలో ఒకటి, ఇంకా దారుణం కొన్ని ప్రాంతాలు టీటీడీ ఏం కొడుతుందంటే మీరు స్థలం ఏంటి మేము గుడి కట్టిస్తాం, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసేది గుడు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. కాబట్టి విచ్చలవిడిగా దేశవ్యాప్తంగా ఏడబడితే అడుగు ఏదైనా దీపదూప నవయాధ్యాలు లేనటువంటి గుళ్ళకి సహాయం చేయొచ్చు, కానీ మనమే గుళ్ళు కట్టడం ఏంటి? నాకు నమూనా ఆలయం హిందూ మతం ఎక్కడ లేదు. దీని కానీ ఆపేస్తే మంచిదే, ఆ ట్రస్ట్ దానికి కేటాయించకుండా. బట్ అదే స్వభావం కొనసాగుతుంది. దీన్ని రద్దు చేసే శ్రీవాణి ట్రస్ట్ అనే పేరు రద్దు చేయొచ్చు, కానీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన పథకాన్ని మాత్రం ఎవడు రద్దు చేయలేడు. ఎందుకంటే ఇది చాలా మంచి పథకం. ఇప్పుడు చాలా మంది అందులో ఉన్న సభ్యులు వీరావేశంతో ప్రకటించారు 10,000 రూపాయల టికెట్ అని. నిజానికి 10,000 రూపాయల టికెట్ అనేది రాంగ్ గా వెళ్ళింది, కానీ శ్రీవాణి పేరుతో 10,000 రూపాయల టికెట్ వస్తే సగానికి సగం దళారీలు ధ్వంసమైనారు కొండ మీద. ధ్వంసమే కాదు, డైరెక్ట్ గా స్వామివారిని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డైరెక్ట్ గా వెళ్ళి చూసుకొని అది ఈ ట్రాఫిక్ ఈ ఇబ్బందులు అంతా లేకుండా అరగంటలో స్వామివారి దర్శనం అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు.
అది అది L1 అన్నిట్లో ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి బోర్డు మెంబర్ గా ఉంటాడు, లేదా ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా ఉంటాడు. నేను భక్తుణ్ణి, నేను నీకొచ్చి 5,000 10,000 నీకు లంచం ఇచ్చి ఆడాన పోలీసు వాళ్ళకి దొరికి నిన్ను అడుక్కొని ఇస్తావో లేదో సాయంత్రం వరకు తెలియక పోయి దర్శనం చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అవును, పాపం మా దేవుడి మీద ఉన్న ప్రేమ దగ్గరగా చూసుకోవచ్చని. ఈ శ్రీవాణి ట్రస్ట్ వచ్చిందంటే పురుషోత్తమ రెడ్డికి ఏముంది, డైరెక్ట్ గా ఆన్లైన్ లో మనం ఎట్లయితే రైల్వే టికెట్ బుక్ చేసుకుంటామో ఆ రకంగా దేశం నేరుగా ఉండికి వెళ్ళిపోతాం. ఉండి ఇప్పుడు 5,000 ఇచ్చి అశోక్ ఆయనకి 5,000 లంచం ఇచ్చి 5,000 ఉండి వేసే బదులు 10,000 రూపాయలు దేవుడికి ఇచ్చేద్దాం అని దర్జాగా వెళ్ళారు. చాలా మంది అంటే గౌరవప్రదంగా బతికోవాలందరికీ ఇది ఒక అసట్ గా భావించారు. సగం మంది దళారులు ధ్వంసం అయ్యారు కొండ మీద. రెండోది శ్రీవాణి ట్రస్ట్ గాని, నేను ఖచ్చితంగా చెప్తాను, శ్రీవాణి ట్రస్ట్ లో అన్న టికెట్లు కానీ ఆపేస్తే తిరుమల జేఈఓకి నెత్తిన భారమే. ఆయన భరించి ఆయన తప్ప ఎవరికి అర్థం కాదు. వస్తారు దళారులు అందరూ వచ్చి పైన పడతారు. ఇప్పుడు నేను దేవుడి దర్శనం చేసుకునే దాంట్లో నాకు రాజీ ఉండదు. ఇప్పుడు ఇస్తే బ్యాంకు కడతాను, లేకపోతే మళ్ళీ అశోక్ గారిని పట్టుకుంటా. నువ్వు పడతావు, జేఈఓ మీద పడతావు, ఎమ్మెల్యే మీద పడతారు. తిరుమల జేఈఓ తెలుస్తుంది ఆ బాధ ఏదో అడుగున్నాయని తెలుస్తుంది. కానీ శ్రీవాణి పథకం కొనసాగుతుంది. బట్ ట్రస్ట్ విధి విధానాలు మారచ్చు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ మీద జరిగిందంత దుష్ప్రచారం తప్ప ఇంకోటైతే కాదు. ఓకే ఓకే, అయితే అది ఉండటం వల్ల దాంతో పాటు ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ జీతాల పెంపుకు కూడా అది తీసుకున్నారు. దాన్ని కూడా స్వాగతించే అంశంగానే చూసుకోవచ్చు మనం. ఆ జీతభత్యాలన్నీ ఎవరు పెంచేది? తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి గాని చైర్మన్ కి గాని ఒక డైరెక్ట్ అటెండర్ గానే ఉద్యోగాన్ని ఇచ్చే అధికారం లేదు. చాలా మంది టీటీడీ ట్రస్ట్ బోర్డు ఏదేదో చేస్తాను అనుకుంటారు. టీటీడీ ట్రస్ట్ బోర్డుకి ఒక అటెండర్ ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీని డైరెక్ట్ గా నియమించలేరు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏ పాటించబడతాయి. సర్వీస్ రూల్స్ గాని, పిఆర్సీ గాని, కాంట్రాక్ట్ వర్కర్స్ గాని, ఎవ్రీథింగ్ ఓన్లీ భక్తుల సౌకర్యాల కోసం ఎసులుబాటు, లడ్డు ప్రసాదాలు, భక్తుల సౌకర్యాలు, కొండ మీద నిర్మాణాలు, ఇవి తప్ప సర్వీస్ మ్యాటర్ లో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేసేది ఏమి అదనంగా ఉండదు. ఓల్ టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలే అమలవుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు అమలవుతుందంటే వాళ్ళ కంట్రోల్లో ఇప్పుడు టీటీడీ నడుస్తుందా, లేదంటే టీటీడీ అనే ప్రత్యేక బోర్డు ఉన్నా కూడా అది ఉపయోగం లేనిదిగా ఉంటుందంటారా మీరు అనేది? ఇంకొకసారి అడగండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం నడిపిస్తేనే నడుస్తుందని చెప్తున్నారు కదా టీటీడీ మొత్తం కూడా. సో ఇప్పుడు టీటీడీకి ఒక బోర్డు పెట్టి దానికి ఒక సభ్యులు నియమించి దానికి ఒక చైర్మన్ నియమించడం వల్ల అంటే వాళ్ళు చెప్పేది అక్కడ ఏం సాగదంటారా, మీరు డైరెక్ట్ గా ప్రభుత్వం చెప్పేదే సాగుతుంది అంటున్నారా? భక్తుల సౌకర్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ వ్యవహారాలు అంటే దిట్టము, తర్వాత దర్శనాలు, క్యూ లైన్లు మెయింటైన్ చేయడం, వచ్చిన భక్తులు గెస్ట్ హౌస్లు కట్టడం, ఇవన్నీ కూడా చేస్తారు. సర్వీస్ మ్యాటర్లు, నిబంధనలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఇది కరెక్ట్. లేకపోతే మీరు చైర్మన్ అయినంటే మీరు ఒక 50 మంది ఉద్యోగాలు ఇస్తారు, నేను చైర్మన్ అయితే నేను ఒక 50 మంది, సరిపోతుంది, టీటీడీ పోతుంది. కాబట్టి సర్వీస్ రూల్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలవుతుంది. అదే కరెక్ట్ కూడా. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు పురుషోత్తమ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.